హలో గొడుగు మ్యామ్ మీరు రావచ్చండి. సో యా తినే మా చెఫ్, మా క్లాస్ సిఆర్ కూడా మాకు పెద్ద దిక్కు. అండ్ హాయ్ అంట హాయ్ హాయ్. అంటే ఏం చేస్తున్నారు? మా స్పెషల్ ఫిష్ కర్రీ, yes బగారా రైస్, ఓకే, చికెన్ ఫ్రై, ఓకే, పన్నీర్ కర్రీ. అందులో నాకేమేం పెడతారు? ఏం తింటారు? మొత్తం కావాలి. సో ఒకేషన్ ఏంటిది? ఎందుకు జరుపుకుంటున్నాం మనం? వాళ్ళు అట్లాగా పిలిచేది కథలు. బిజీగా ఉంది. ఎందుకు జరుపుకుంటున్నాం ఇవాళ ఇది? మేము ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం సందర్భంగా ఈరోజు పండగ మాటలు తీసుకుంటున్నాం. అండ్ మన తెలంగాణలో మన భోజనాలు స్టార్ట్ అయినాయి, మేము కూడా స్టార్ట్ చేసినాం, అది గుర్తించాలి. ఏం చేస్తున్నారు? ఏమేమి వేస్తారు చెప్తావా? చేపల కర్రీ, బాస్మతి రైస్ వండుకుంటాను. ఇది బాస్మతి రైస్, ఇది చింతపండు, ఇది కరివేపాకు, చిన్న మెంతం, పెద్ద మెంతం, పెద్ద మెంతం, పెద్ద మెంతం, దెన్ నిమ్మకాయలు, కాయనా, చింతపండు అనేసి. దీన్ని బట్టి ఏమర్థమైంది? మీకు వంటలు రావు, రైట్? అలా చేస్తుంది మేమే, మగాని ముత్యాలని చేస్తున్నాము. నానబెట్టి అయిపోయి. చెప్తారా? సో టుడే మేము వనభోజనాలకు వచ్చినాం. తెలంగాణలో ఆల్రెడీ వనభోజనాలు స్టార్ట్ అయినాయి, మాకేమో వీడ్కోలు భోజనాలు అనమాట. మా కాలేజ్ పీజీ అయిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ అంతా కలిసి అలా బయటకు వచ్చేసి ఒక 10 కిలోల చేపలతో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో. రైస్ రెడీ అయిపోతుంది, దే ఆర్ ట్రైయింగ్ టు మూవ్. హాయ్ హేమా, ఏం చేస్తున్నావు? కళ్ళు కనిపిస్తలేవా అంటే యూట్యూబ్ కోసం ఏం చేసినా మళ్ళీ చెప్పాలి. రైస్ పోస్తుందంట. రైస్ ఏం రైస్ అనుకున్నారు? బాస్మతి రైస్, రిచ్ కిడ్స్ ఇక్కడ మేము. యా, కూరగాయలు కట్ చేస్తున్నాం. ఏంటిది అది? నీకు ఇష్టమా బాస్మతి రైస్? ఎట్లా చేస్తారు బాస్మతి రైస్? తెలీదు. ఇగో మా క్లాస్లో ఒక బ్రో ఉన్నాడు, హిజ్ నేమ్ తిరిపి బ్రో. తిరిపి బ్రో ఏం చెప్తున్నారు? హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏం చెప్తున్నారు? చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, పన్నీర్ మసాలా, బగారా రైస్. అండ్ మా చెఫ్ని అడుగుతాం. ఒక రిచ్ పర్సన్తో మనం మాట్లాడబోతున్నాం. మామూలు రిచ్ కాదు, మాకంటే 1 year రిచ్ ఆయన. సో బుడికిందంటారు ఆయన, ఆల్వేస్ బుడికిందంటారు. హాయ్ రిచ్ కిడ్ గారు. సో ఏంటండి ఇలా విశేషాలు? వనభోజనాలని యాప చెట్టు కింద పెట్టినాం. ఓకే, బయట ఎండ నీడ కింద పెట్టాం, వంట మండుతా ఉంది. మరి ఇదెందుకు? నేను మండిపోకూడదు అంటే మీరు రిచ్ కిడ్ అని తెలియాలి అందరికి. అయినా నీ యూట్యూబ్ లో తెలుసా కదా. సరే, ఇవాళ ఏమేం చేస్తున్నాం మనం వంటలు? చేపలు 7 కేజీలు చేపలు తెచ్చినాం. నేను 10 కేజీలు చెప్తున్నా, పదం చెప్పొచ్చు మీరు. సారీ ఫ్రెండ్స్, 7 కేజీలు. ఓకే, 7 కేజీలు చేపలు తెచ్చినాం. దెన్ కేజీ చికెన్ తెచ్చినాం. కేజీ చికెన్, కేజీ కాదు, పావు కిలో. అది ఒక్కరికే కదా, పావు కిలో చికెన్. కేజీరా? నో 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 నో, కేజీ. ఓకే, కేజీ చికెన్. అండ్ దెన్ హాఫ్ కిలో పన్నీర్. ఫ్రెండ్స్, ఇందులో అన్ని మీరు సగం సగం తగ్గించుకోవాలి. చేపలు ఒకటే నిజము, మిగతా అన్ని సగం సగమే. సగమేనంట మొత్తానికి. మరి రిచ్ కిడ్ ఒప్పుకున్నారు.
ఎగరేయాలమ్మా ఎగరేయాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వాయిస్ ఫిష్ కర్రీ చేసినాం. గర్ల్స్ బగారా చేసిరు, వాళ్ళ తూతు. ఇప్పుడు మేము చేస్తాం చూడండి ఫిష్ కర్రీ. ఒక్కొక్క చేప పరిగెత్తాలి ఆ రేంజ్ లో. చేపల కూర ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నోళ్ళు ఒకళ్ళు ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎవరి స్టైల్ చేయాలో వాళ్ళకి అర్థమైతే లేదు. అన్ని స్టైల్స్ మిక్స్ అవుతున్నాయి ఆడ. ఒకరు అట్లా చేద్దామంటే ఒకరు ఇట్లా చేద్దామని. స్టైల్ షో యూ. హాయ్, మీ స్టైల్లో చేస్తున్నారా వాళ్ళ స్టైల్లో చేస్తున్నారా? అంటే తెలంగాణ, ఆంధ్ర, ఇంకా ఈస్ట్ గోదావరి, మలేషియా. ఏ బ్రో మీది మలేషియారా? మాది థాయిలాండ్. ఐమ్ ఫ్రమ్ థాయిలాండ్. సో అన్ని డిఫరెంట్ స్టైల్స్ లో ఒక చేప కూర. పాపం ఆ చేపల బల కూడా ఎక్కువ అంటే మళ్ళీ వాటి అన్ని చిత్రహింసలు పెడుతున్నాం మేము. మజ్జిగ దొంగలు మజ్జిగ వాల్వాలు చేసుకుని తాగుతున్నారు. అన్న నాకు కూడా ఉందిగా. ఇగో ఇలా కొత్త స్టైల్ చూడు. పెరిగేసి అడుగుతారంట చేపల్ని. పెరిగేసిర్రు చేపల్ని అడుగుతారు. బాలు దేనికి పెరుగు? పెరుగుతో ఎందుకు అడుగుతున్నారు? స్మూత్ అవ్వడం కోసమా? స్మూత్ అయ్యి నీ వాసన పోతుందా? సో స్మూత్ అంటే పీస్ స్మూత్ గా అవ్వడానికి. దెన్ పీసెస్ మొత్తం అట్లనే ఉండడానికి అంటది. మన తెలంగాణ ఇట్లా చేయరు. మళ్ళీ మేమైతే ఇప్పుడు చేయలేదు. పెరిగేసేసి ఇప్పుడు దానికి అడుగుతున్నారు. బాలు మీ సైడ్ మొత్తం ఇట్లా చేస్తారా ఎవ్రీ టైం? గట్టిగా అయిపోయింది ఫిష్ ముక్క. అంటే మనం కూరలు వేయగానే ఉడికిపోతుంది మన తెలంగాణలో. మనకి ట్రిక్ తెలియదు, మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ వాళ్ళు ఏం చేసిర్రు, ఉప్పుతో కడిగిరు, దాని తర్వాత నిమ్మకాయతో కడిగిరు నీశ్వాసన పోనీకి. ఇప్పుడేమో పెరిగేసిరు, పెరుగుతో ముక్క మొత్తం గట్టిగా అయిపోయింది. దెన్ లోపల వేయగానే ముక్క లెక్క ఉంటది. అంతేనా? సో ఇప్పుడు పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ ఏ బ్రో నీకేనా పన్నీర్ కర్రీ? పన్నీర్ నీకేనా? వాడు పన్నీర్. చేపలు పచ్చాపలు చేపలు సన్నమామలు చేపలు వచ్చాపలు ఉస్కదందు బమిడీలు పుట్ట పరుక బుర్ద మట్ట బొచ్చెరవ్వ కొరమేను పొడిపెగండ జల్లలు గొంగ ముక్కు చేపలు బంగారు తీగలు మీసాల రొయ్యలు మూడంతుల నీటిని సాసించినగా చేపలు పట్టుబడ్డాయి. పాడు గజాల గజాల పాడు గజాల ఏదో ఒక పాట. యా పాటలే పాడు పాట ఏదో ఒక పాడు పాట పాడరా పాపి. పాడు పాడు గజాల. మధుమాసంలో ఆవిరి పూసేనా మనసంతా మధుమాసంలో ఆవిరి పూసేనా కోయిల కోయిల కమలా. చికెన్ ఫిష్ కబాబ్, ఫిష్ ఫ్రై కదా. అండ్ అదేంది వాళ్ళు? ఫిష్ ఎగ్.
ఇది ఫిష్ కబాబ్ చేస్తుంది బాలు భీమరావు ఫ్రమ్ గుంటూరు. గుంటూరేనా ఇది? గుంటూరు స్టైలా ఇది? ఎవరైనా ఇట్లనే చేస్తారు, ఆ స్టైల్ అయినా మళ్ళీ చెప్పరా మేడం? ఏ స్టైల్ అయినా ఇట్లనే చేస్తారు. నైస్ అండి. నాకు ఏడుపు వస్తుందిరా. ఇది ఫిష్ కర్రీ, బగారా రైస్, ఫిష్ ఫ్రై, ఫిష్ ఎగ్ అండ్ దట్ ఈస్ చికెన్. వాడికి సపరేట్ చికెన్. సాయి సాయి ఏ అందరు ప్లేట్ల మీద తరగబెట్టి. సాయి అయ్యో సాయి ఇటు చూడు, ఏ చూడు. హాయ్ అయిపోయిందా తినడు? అయిపోయిందా? అయిపోయిందా? హాయ్ అయిపోయిందా తినడు? జూనియర్ అయిపోయిందా తినడు?